హాయ్ అండి, శ్రావణి గారు బాగున్నారా? హాయ్ దేవి గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. సో శ్రావణి గారు, నేటిశ్రీ గురించి అసలు మీకు ఎప్పుడు తెలుసు? నేను ఫేస్బుక్ కమ్యూనిటీలో చూసానండి. నేటి స్త్రీ దేవి గారని. తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. తర్వాత ఇన్స్టాలో కూడా చూశాను. ఓకే. మా కో సిస్టర్ ఉన్నారు, తన ద్వారా కూడా తెలిసిందండి దేవి రెడ్డి అని. ఓకే, ఇంకా నైస్. అప్పటి నుంచి మీ యూట్యూబ్ పేజ్, ఇన్స్టా పేజ్ అన్ని కూడా ఫాలో అవుతున్నానండి. నైస్. మీరు శ్రావణి గారు, రీల్స్ పెడతారు, స్టేటస్ ఆ పెడతారు కదా, అవన్నీ కూడా చూస్తాను డైలీ. పీరియడ్ రెగ్యులర్ అయింది అని నాకు మీరు చెప్పారు. సో అసలు ఎలాగా మీకు అసలు ఏంటి ప్రాబ్లమ్? అవునండి. నాకు ఫస్ట్ 15 డేస్ కి ఒకసారి మళ్ళీ పీరియడ్ వచ్చేసిందండి. ఉమ్. పీరియడ్ వచ్చేసి లైట్ బ్లీడింగ్ కనిపించింది. ఉమ్. సరే, అప్పుడు నాకు భయం వేసింది అనమాట. అమ్మో, ఏంటి మళ్ళీ 15 డేస్ కి వచ్చేసింది ఏంటి అని భయం వేసింది. ఉమ్. తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ 20 డేస్ కి వచ్చేసిందండి. ఓకే. అప్పుడు మళ్ళీ భయం వేసింది, ఏంటి ఇలా అవుతోంది అని. ఉమ్. తర్వాత నెక్స్ట్ వచ్చినా కూడా 10 డేస్ వరకు లైట్ లైట్ గా అలా 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 కనిపిస్తూనే ఉండేదండి, 10 డేస్ ఓకే. వరకు. ఉమ్. ఆ, ముందు మనకి అనీజీగా ఫీల్ అవుతాం కదండి అవును, కొంచెం. అవును, అవును, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళలేము, వెళ్ళేదాన్ని కాదు. అవును. సరే, ఒకసారి ఇది సీడ్ సైక్లింగ్ కూడా చూసానండి మీ దాంట్లోనే. ఉమ్. అప్పుడు మీకు కాల్ చేశాను, నేను పర్సనల్ గా చూశాను ఇలా 1 to 14 డేస్ ఇవ్వడాలి, ఫిఫ్టీన్ ఉమ్. టు థర్టీ డేస్ ఇవ్వడాలని చూశాను. అయితే ఉమ్. ఒక్కసారి డైరెక్ట్ గా మీతో మాట్లాడదాము, మాకు కొంచెం ధైర్యం వస్తుంది కదా అని అప్పుడు మీకు కాల్ చేశాను నేను అనమాట. ఓకే. అప్పుడు మీరు చెప్పారు, ఇలా ఇలా వాడాలి, డ్రై రోస్ట్ చేసుకొని వన్ వన్ స్పూన్ తింటే చాలు అని చెప్పారు. అసలు చాలా ఈజీ మెథడ్ అండి. ఆ, బయట నేను తెచ్చుకున్నానండి, ఆ వన్ సీడ్స్ అన్ని ఉమ్. తెచ్చుకొని ఇంట్లోనే డ్రై రోస్ట్ చేసుకొని తిన్నాను. అది ఓకే. తిన్న వెంటనే నాకు కనిపించిందండి, రిజల్ట్ కనిపించింది. ఉమ్. నెక్స్ట్ మంత్ నుంచి నాకు రెగ్యులర్ వచ్చింది. వెంటనే కాకపోయినా ఒక 10 డేస్ కాకపోయినా కొంచెం కొంచెం తగ్గుతా తగ్గుతా వచ్చిందండి. ఆ ఉమ్. సీడ్ సైక్లింగ్ నేను 1 ఇయర్ చేశానండి దగ్గర దగ్గర. నైస్. చేసిన తర్వాత నాకు 27 డేస్ కే పీరియడ్ వస్తుందండి, 15 డేస్ కి ఉమ్. 20 డేస్ కి అలా రావట్లేదు. ఉమ్. ఆ సూపర్. ఆ సీడ్స్ నేను బయట తెచ్చుకొని డ్రై రోస్ట్ చేసుకొని బెడ్రూమ్ లోనే పెట్టుకునేదాన్ని అండి, బాక్సులు రెండు. మళ్ళీ ఓకే. కిచెన్ లో హాల్లో ఉంటే మర్చిపోతానని బెడ్రూమ్ ఉమ్. లోనే పెట్టుకొని వన్ స్పూన్ తీసుకొని మళ్ళీ ఉమ్. పీరియడ్ రావంగానే ఈ 2 బాక్సెస్ కిచెన్ లోకి వెళ్ళిపోయేవి, కిచెన్ లో బాక్స్ మళ్ళీ బెడ్రూమ్ లో పెట్టుకునేదాన్నండి. గుడ్, గుడ్, ఒకవేళ గుడ్. నేను తినకపోయినా మా కిడ్స్ గుర్తు చేసే వాళ్ళ, అమ్మాయి ఇవ్వాలి నువ్వు తిన్నావా అని. ఆ. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందండి అలా నేను తినటం ఉమ్. వల్ల. మా ఉమ్. చిన్న బాబు అయితే గుమ్మడి గింజలు తినేవాడు. ఇంకా ఓకే. ఏవి సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి తినేవాడండి. ఓకే. ఇంకా వేరే రెండు తినేవాడు కాదు, కానీ వాడు కూడా తినేవాడు. ప్లస్ వాళ్ళే గుర్తు చేసేవాళ్ళు, అమ్మాయి వాళ్ళు నువ్వు ఇవి తిన్నావా అని. ఇంకా నైస్, మీకు నైస్. పర్సనల్ గా చేయడం వల్ల మీరు చెప్పారు. ప్లస్ నేను అవన్నీ కంటిన్యూ చేశానండి. ఇప్పటికి మాత్రం గుడ్. 27 డేస్ కే నాకు పీరియడ్ పీరియడ్ వచ్చేస్తోందండి. వస్తుంది. ఇంకా చాలా ఇబ్బంది లేదు. బాగుంది. ఆహా, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది గుడ్. కాక మీకు పాపం ఏ టైంలో చేసినా ఎప్పుడు చేసినా ముందు మీరు తొందరగా నాకు రియాక్ట్ అయ్యేవాళ్ళు, అది హ్యాపీ అండి ఫస్ట్. నేను అనుకునేదాన్ని, అమ్మో దేవి గారు ఎక్కడున్నారో, బిజీ కదా, మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా అలా అనుకునేదాన్ని. కానీ మీరు చేశారు. మాకు ఏదన్నా గబుక్కుని ఏదన్నా అవసరం అయితే మీరు ఇచ్చేవాళ్ళు, మాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. అది కూడా ముందు ధైర్యం కూడా చెప్పాలి కదండి. ఆ ధైర్యం ఉండాలి, మీరు చెప్పే ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ అవును. ఫాలో అయితే మాకు అన్ని కలిసినాయి అన్నమాట, రిజల్ట్ బాగుందండి. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు అలా ఉంటున్నా కూడా సీడ్ సైక్లింగ్ చేయండి, చాలా మంచిదని నేనే చెప్పేస్తున్నానండి. వెరీ గుడ్. చెప్పి వెరీ గుడ్. ఇలా యూట్యూబ్ లో, ఇన్స్టాలో దేవిరెడ్డి గారి పేజెస్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు, చిన్న చిన్నగా అవి ఫాలో అయినా చాలు అని చెప్తున్నానండి. మళ్ళీ థ్యాంక్ యూ. మందులు కాకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా మన కిచెన్ లోనే ఉపయోగపడేవే చెప్తారు దేవి గారు. అవే వాడండి, అవి ఫాలో అవ్వండి అని కూడా చెప్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నేను అండి. హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఆ సీడ్ సైక్లింగ్ వాడిన వల్ల. ముందు నాకు టెన్షన్ లేదండి, ఏమైపోతుందో ఉమ్. మనకి ఇలా వెంట వెంటనే వచ్చేస్తుంది అని ఉంటుంది కదా, మన లేడీస్ అవును, కంటే అదే కదా మెయిన్ ప్రాబ్లం. అవును, అవును. ఇప్పుడైతే అది లేదు. కాకపోతే నేను ఇంకా
ఆ, చబ్బీగా ఉన్నాను, అది కూడా తగ్గాలని ట్రై చేస్తున్నానండి. ఖచ్చితంగా. కొంచెం టైం లేకపోవడం, ఇది కూడా ఉమ్, కొంచెం చూసుకొని మిమ్మల్నే కాంటాక్ట్ అవుదామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రండి. మనకి నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ ఉన్నాయి, లేదా సమ్మర్ బిజీ అనుకుంటే సమ్మర్ తర్వాత కూడా బ్యాచెస్ అవుతానే ఉంటాయి. ఆ ఓకే అండి, తప్పకుండా జాయిన్ చూస్తున్నాను అవ్వచ్చు. కదా ఈ ఆ, చేస్తున్నారుగా ఎన్టీఎస్ 90 days ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఛాలెంజ్, Yes. లిక్విడ్ ఫాస్టింగ్, బౌల్ ఫాస్టింగ్ ఉమ్, అవన్నీ ఉమ్, చేస్తున్నానండి. కాకపోతే అన్ని అందరూ మంచిగా ఫాలో అవుతున్నారు, మనమే చేయలేకపోతున్నామని కొంచెం ఫీల్ అవుతున్నాను, గానీ ఇంకా ఆ నేను కూడా మీరు ఫాలో. జాయిన్ అవ్వండి. ప్లాన్ లో జాయిన్ అయితే ఓ ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తది అనమాట. అవునవును. అన్ని మనం తినేవే ఉంటాయి. దాంట్లో ఏమి స్పెషల్ ఫుడ్స్ ఉండవు. స్పెషల్ గా తెచ్చుకునే అంతగా ఏమి ఉండవు. కానీ ఆ అది తినే అది ప్యాటర్న్ ఏంటి, టైమింగ్ ఎలా ఉండాలా, పోర్షన్స్ ఎలా ఉండాలి, అది మాత్రమే చెప్తాను నేను. అది అది అది. కరెక్ట్ గా అప్లై చేస్తే చాలు, హ్యాపీగా అవును. రెడ్యూస్ అవుతారు. తప్పకుండా అండి. ఇంకోటి ఓకే. ఏదైనా భయపడేదాన్ని, అమ్మో న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్కువ పే చేయాలి, వాళ్ళు చిన్న సలహా ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుంటారేమో అలా అనుకునేదాన్నండి. కానీ పాపం మీరు అసలు నాకు ఎక్కడ ఛార్జ్ ఏం తీసుకోలేదు, చిన్న చిన్న టిప్స్ చెప్పారు, నేను అవే ఫాలో అయ్యాను. అదే నాకు చాలా రిజల్ట్ ఇచ్చిందండి. నేను మాత్రం చాలా హ్యాపీ అండి. బీ హ్యాపీ, ఎప్పుడు ఇలానే ఉండండి. చక్కగా హెల్దీ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ తినండి. అండ్ థ్యాంక్ యూ అండి. అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అయ్యో థ్యాంక్ యూ అండి.